ఈ గుహలు ప్రస్తుత నంద్యాల జిల్లా డోన్ రాయల చెరువు వెళ్లే దారిలో నల్లమేకలపల్లె దగ్గర కొండల పరిసరాలలో ఉన్నాయి. ఈ గుహలు డెవలప్ చేసి జనవరి 2024 నుంచి ఏపీ టూరిజం వాళ్ళు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ గుహలలో పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ మరియు పెద్దలు రెస్ట్ తీసుకోవడానికి చిన్న హాల్ మరియు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. పూర్వం వాల్మీకి మహర్షి ఇంకా కొంతమంది మహర్షులు గుహలోకి వెళ్ళి అక్కడే స్నానం చేసి జపం ధ్యానం చేస్తుండేవారు. ఇక్కడే వాల్మీకి మహర్షి రామాయణంలోని కొంత భాగాన్ని రాశారని ప్రతీక. అందుకే ఈ గుహలకి వాల్మీకి గుహలని పేరు వచ్చింది. ఈ గుహలో మనం నంది, శివలింగం, ఆవు పొదుగులు, 7 బావులు, గంట వంటి నేచురల్ గా ఫామ్ అయిన అద్భుతాలను చూడబోతున్నాం. లోపలికి వెళ్లి అక్కడ ఉన్న అద్భుతాలను చూసేద్దాం పదండి. స్టెప్స్ దిగి కిందకు వస్తే పైన ఎదురుగా ఆవు పొదుగుల మాదిరిగా కనిపిస్తుంది. అది చాలా రోజులుగా నీళ్లు పడి శుద్ధలాగా తయారయ్యి మనకు చూడడానికి ఆవు పొదుగుల ఆకారంలో ఏర్పడ్డాయి. ఇవి చూడడానికి చాలా బాగుంది కదా. ఇది చూశాక చాలా మంచి అనుభూతి కలిగింది. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన లైట్లు, ఫ్యాన్లు గృహ అంతా మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం పదండి. ఈ గుహలో దాదాపుగా 360 మెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాగే కొంచెం ముందుకు వస్తే మెట్లు మీద నుండి పైకి చూస్తే గృహ పైన కనపడే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందా? ఎలాగైతే ఫ్రెండ్స్ మెట్ల చివరి వరకు వచ్చేసాం. ఈ గుహ మొత్తం దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ గుహలు మనకి అరకులో ఉన్న బుర్రా కేవ్స్ లాగా ఎత్తుగాను మరియు బెలూమ్ కేవ్స్ లాగా వెడల్పుగాను అనిపిస్తుంది. ఇలాగే ఈ గుహల్లో లోపలికి వెళ్లే కొద్దీ మనకు పుట్టలాగా ఏర్పడినది మనకు కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని అలాగే ముందుకు వస్తే ఇక్కడ మనకు చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా ఉన్న పలకల ఆకారంలో మనకు కనిపిస్తుంది. దాని మీద వేలితో కొడితే గంట మోగిన శబ్దం అయితే మనకు వినిపిస్తుంది. అలాగే అక్కడ నుంచి కొంచెం కిందికి చూస్తే మనకు గుహలో న్యాచురల్గా ఫామ్ అయిన నంది అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నీళ్లు కనిపిస్తాయి. దాన్ని తల మీద చల్లుకొని ముందుకు వచ్చాము. ఇప్పుడు మెయిన్ అడ్వెంచర్ 7 బావుల దగ్గరికి వెళ్దాం పదండి. మనకి ఎదురుగా నిచ్చెనలాగా కనబడుతుంది. నిచ్చెన ఎక్కాక మనకి ఇంకా చీకటిగా జారుడుగా ఉండే ప్రదేశం మనం ఎక్కాలి. అలాగే ఎక్కుతూ వెళ్తుంటే మనము ఒక బావి దగ్గరికి అయితే వెళ్తాము. కానీ మేము అయితే ఏ బావి దగ్గరికి వెళ్లకుండా కొద్ది దూరంలోనే వెనకకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా దగ్గర ఒక సెల్ ఫోన్ మాత్రమే ఉండడం వల్ల మేము ఆ బావిని చూడలేకుండా వెనక్కి రావాల్సి వచ్చింది. మాతో వచ్చిన వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని పెద్ద టార్చ్ లైట్ చేతికి వేసుకొని తెచ్చుకున్నారు. దాంతో వాళ్ళు ఒక బావి దగ్గరికి వెళ్ళి వచ్చారు. బావి దగ్గర వెళ్ళేటప్పుడు గాలి వెలుతురు ఉండదు. ఇలా మా వాల్మీకి గుహలు అంతా పూర్తయింది. నెక్స్ట్ మేము పిఆర్పల్లెలో ఒక చిన్న గుహ ఉంటే అది చూడడానికి వెళ్ళాము. అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం, ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము.